హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. పనితో పాటు ఆటలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల కోసం ప్రణాళికలు. ప్రజల కోసం బహిరంగ ప్రదేశాల్లోనూ క్రీడా పరికరాలు. అందరికీ ఆటల పేరుతో ప్రత్యేక కార్యక్రమం. జీవనశైలి వ్యాధుల నివారణే లక్ష్యం. 20 ఏళ్లకే అధిక బరువు, 25 ఏళ్లకే మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రజలను చుట్టుముడుతున్నాయి. వాహన వినియోగం విపరీతంగా పెరిగి కాస్త దూరం నడవాలి అన్నదే మర్చిపోవడం, వ్యాయామం కొరవడడం, స్మార్ట్ ఫోన్లు, టీవీలు ధ్యాసలో పడి ఆటలకు దూరంగా ఉండటమే ఇలాంటి అనేక రుగ్మతలకు కారణమని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ప్రజలు ఇలాంటి జీవనశైలి వ్యాధులను అధిగమించేలా అందరికీ ఆటల పేరుతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. కొత్త క్రీడా విధానంలో భాగంగా ప్రజలు రోజు కొంత సమయం ఆటలకు కేటాయించేలా అవసరమైన ఏర్పాట్లు చేయనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ఇతర సంస్థల్లో వాటిలో పనిచేసే ఉద్యోగులకు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు వివిధ క్రీడా పరికరాలు అందుబాటులో ఉంచనుంది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వివిధ సంస్థల సహకారం తీసుకున్నారు. కొత్త క్రీడా విధానం ముసాయిదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షలో అందరికీ ఆటలు ప్రతిపాదన చర్చకు వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు రోజు ఆటలకు కొంత సమయం కేటాయించేలా పని ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఉద్యోగులతో పాటు వివిధ వృత్తుల్లో ఉండే ప్రజలు, యువతకు కార్యక్రమం వర్తింపచేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నాయి. రాష్ట్ర సచివాలయంతో ఆటల శ్రీకారం. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల ఉద్యోగులు రోజు వాలీబాల్, షటిల్ ఆడేలా ఏర్పాటు చేయాలి. స్థలం లేకపోతే కనీసం టేబుల్ టెన్నిస్ అయినా ఆడాలి. రోజు సాయంత్రం 30 నిమిషాలు ఉద్యోగులు ఆటలు ఆడేలా చూడాలి. మహిళలకు టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్సు, యోగా వంటివి ఏర్పాటు చేయాలి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తొలుత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బహిరంగ వ్యాయామశాలను మరింత అభివృద్ధి చేయనున్నారు. ప్రజల నుంచి రుసుములు వసూలు చేయకుండా వీటి నిర్వహణను పట్టణ, స్థానిక సంస్థలకు అప్పగించనున్నారు. దశల వారీగా గ్రామాల్లో ఇదే తరహా కార్యక్రమాలను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అందరికీ ఆటల ప్రణాళిక ఎలా అంటే, పట్టణాల్లో క్రీడా మౌలిక సదుపాయాలు పెంపొందించడం, విద్యా సంస్థలో క్రీడా సదుపాయాలు, నివాస ప్రాంతంలో ఆట స్థలాల అభివృద్ధి, ఉద్యోగులు పని ప్రదేశాల ఆటల నిర్వహణ, యోగా కేంద్రాల ఏర్పాటు, ప్రజల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించే కార్యక్రమాల నిర్వహణ, ప్రతి గ్రామంలో క్రీడా మైదానం, పర్వదినాల్లో క్రీడా పోటీల నిర్వహణ, క్రీడల్లో పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యం. 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ కార్డులు. సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మంజూరు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పరిధిలో లేని 70 ఏళ్లు ఆ పై వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయనున్నారు. లబ్ధిదారుడి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆధార్ కార్డులోని పుట్టిన తేదీ ఆధారంగా అర్హులను ఖరారు చేయనున్నారు. ఆయుష్మాన్ కార్డులు పొందే వారికి దేశంలో ఎక్కడైనా ఉచితంగా చికిత్స పొందే అవకాశం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం 70 ఏళ్ళు ఆ పై వయసున్న వ్యక్తులు, కుటుంబాలు రాష్ట్రంలో 5.46 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. అందులో అర్హులు 4.73 లక్షల మంది ఉన్నారని అంచనా. వారి వివరాల నమోదుకు ప్రత్యేకంగా యాప్ను రూపొందించుతున్నారు. ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా అర్హుల వివరాలు నమోదు చేయనున్నారు. ఈ పథకానికి ఆయుష్మాన్ వే వందన్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ అని పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వారికి వార్షిక పరిమితి ఎంత ఉండాలంటే, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఏడాదికి 25 లక్షల విలువ గల చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు. ఈ పథకం పరిధిలో 1.43 లక్షల కుటుంబాలు ఉండగా వీరిలో అన్ని వయసుల వారు ఉన్నారు. మరోవైపు దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం కేంద్రం ఏటా 350 కోట్ల నిధులను రాష్ట్రానికి విడుదల చేస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో లేని 4.73 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ అమలు చేయనున్నారు. కేంద్ర పథకంలో చికిత్సల వార్షిక పరిమితి 5 లక్షలు మాత్రమే. రాష్ట్రంలో కొత్తగా గుర్తించిన 4.73 లక్షల మందికి ఇదే విధానాన్ని కొనసాగిస్తారా, లేదంటే ఎన్టీఆర్ వైద్య సేవలో అమలు చేస్తున్న 25 లక్షల వార్షిక పరిమితిని వర్తింపజేస్తారా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇతర బీమా సంస్థలు ఇప్పటికే 70 ఏళ్ళు ఆ పై వయసు వారు సభ్యులుగా ఉంటే వారు ఇకపై ఏ పథకంలో కొనసాగుతున్నారని దానిపై వన్ టైం ఆప్షన్ ఇవ్వనున్నారు.
ప్రజల డేటా అనుసంధానించాలి. ఆర్టీజీఎస్పై సీఎం సమీక్ష. రాష్ట్రంలో 40 లక్షల మంది పౌరుల డేటా అందుబాటులో లేదని, వెంటనే సేకరించి అనుసంధానించే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లను జీపీఎస్ ద్వారా అనుసంధానం చేయాలని సూచించారు. రియల్ టైం గవర్నెన్స్పై సీఎం చంద్రబాబు సచివాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రియల్ టైం గవర్నెన్స్ ప్రధాన డేటా వరుసగా ఉండాలి. అన్ని విభాగాల్లో డేటాను ఒకే వేదికపై తీసుకొచ్చి అనుసంధానం చేసి ప్రభుత్వ పథకాలను విశ్లేషించాలి. జనన, మరణ ధృవీకరణ, నివాసం, ఆదాయం, విద్యార్హత లాంటి పత్రాల కోసం ప్రజలు ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ విధానంలో మార్పులు తెచ్చేలా సాంకేతికత వినియోగించాలి. ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులో తేవాలని అధికారులు సీఎం సూచించారు. పౌరులకు అవసరమైన 100 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టినట్టుగా మంత్రి లోకేష్ తెలిపారు. సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ, 90 రోజుల్లో విద్యార్థులకు క్యూఆర్ కోడ్ ద్వారా విద్యా అర్హత ధృవీకరణ పత్రాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. మార్చి నాటికి పూర్తి స్థాయిలో ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులో తెస్తాం. డిజిటల్ సంతకం ఉన్న ధృవీకరణ పత్రాలు భౌతికంగా సమర్పించాల్సిన అవసరం లేదనే నిబంధనలు ఉన్నా ఇప్పటికీ చాలామంది అధికారులకు అవగాహన ఉండడం లేదు. డేటా అనుసంధానించడం ద్వారా పాలన, పథకాల అమల్లో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు.